నీకు చెడనిపిస్తే నువ్వే దూరంగా ఉంటావు. అది చెడు కాదు అన్నప్పుడు అనవసరంగా నేను భయపడి నిన్ను నీ స్నేహానికి దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి నా తరపున సారీ చెప్పు. అలాగే ఈ విషయాల గురించి తనతో డిస్కస్ చేయకు. అలాగే అన్నయ్య. ఆశ్చర్యంగా ఉంది. నందు నాకు కాల్ చేస్తున్నాడు. హలో, గుడ్ మార్నింగ్ నందు. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ కాల్ చేస్తే కావాలనే మిమ్మల్ని అవమానించడానికో ఎగతాళిగా మాట్లాడడానికో చేశానని అపార్థం చేసుకుంటారని ఆ ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ఫోన్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఏం లేదు మూర్తి గారు, మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. థ్యాంక్సా? అవునండి, ఇప్పుడు జరిగిన రైడ్ వల్ల మాకెంత పబ్లిసిటీయో తెలుసా? ఎలాగో మా కంపెనీ గురించి క్లీన్ చీట్ వచ్చేసింది. మీడియాలో మా కంపెనీకి సంబంధించిన న్యూస్ 24 అవర్స్ ఫ్లాష్ అవ్వడం వల్ల కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ ఉత్త పుణ్యానికే వచ్చింది. మా కోసం ఇంత పబ్లిసిటీ చేసిన మీకు థ్యాంక్స్ చెప్పాలి కదా. నందు, ఇది కరెక్ట్ కాదు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదని మీరంటున్నారు. మీకోసం కావాలంటే నేను నమ్ముతాను. అలాగేనండి, మీకే సంబంధమూ లేదు. అలాగే దీన్ని చేయించిన వాడు ఎవడో మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ థ్యాంక్స్ వాడికైనా చెప్పండి. ఓకే అండి, టేక్ కేర్ అండి. ఉంటాను. అసలు ఆవిడ డైనింగ్ టేబుల్ కింద కూర్చొని ఏం చేస్తుంది? అలాంటి తింగర్ పనులు చేయడానికి చిన్నపిల్ల కూడా కాదు. ఏదో తేడా కొడుతుంది. అసలు మీ అక్క అన్ని బుర్ర తక్కువ పనులే చేస్తుందిరా. 30 లక్షలు ఎవరైనా వృధా చేస్తారా? ఇందాక నువ్వు అన్నట్టు ఆ గ్యాంగ్తో మాట్లాడి ఆ సరుకు వెనక్కి తీసుకుని ఆ డబ్బులు నువ్వు సొంతం చేసుకోరా. బానే చెప్పావు. అక్కకు తెలిస్తే చంపేస్తుంది. దాని బొంద. దానికి మధ్య బుర్ర సరిగ్గా పనిచేయడం లేదురా. ఈజీగా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. అసలు ఇదంతా పక్కన పెట్టు. నాకొక డౌటు. నువ్వు ఆ టేబుల్ కింద కూర్చుని దొంగ పిల్లిలాగా ఏం చేస్తున్నావు? టేబుల్ కిందకి ఎందుకు దూరావు? నాకేం పని లేక టేబుల్ కిందకి దూరాననుకున్నావా? మధుని నందుని విడగొట్టడానికి నా సొంత బుర్ర వాడుతున్నాను. అందుకే నీకు కూడా చెప్పకుండా ఒంటి చేత్తో ఇదంతా చేస్తున్నాను. ఇప్పటికే ఆ మధు నందులిద్దరూ కొట్టుకు చచ్చేలా పెట్టాల్సిన ఫిట్టింగ్లన్నీ పెట్టా. ఏమంటున్నావే నువ్వు? వాళ్ళిద్దరికీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? అమ్మ రాక్షసి, ఇదంతా చేస్తుంది నువ్వా? అసలు ఆ బెంగళూరులో రౌడీల్ని ఏర్పాటు చేసి శోభనం ఆపేయాలని ప్లాన్ చేసినప్పుడు నా ఐడియా ప్రకారం నడుచుకునుంటే సరిగ్గా జరిగుండేదిరా. దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టుండాల్సిందప్పుడు. అంతేనా? ఆ మధుని ప్రశాంతంగా ఉండనివ్వకుండా దాని దృష్టి మరల్చడానికి వాళ్ళింట్లో ఎన్ని రకాల చిచ్చులు పెట్టానో ఆ ఇందుని ఇంటికి రాకుండా చెయ్యాలని వాళ్ళ నాన్న మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చానో అన్నీ నాకు తెలుసురా. అంత గొప్ప బుర్రరా నాది. నువ్వలా చూస్తూ ఉండు. ఇద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకుని విడిపోయేలా చేస్తాను. ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు విను. నీ బుర్ర బాగా డెవలప్ అయిందే. నిన్ను చూస్తుంటే నిజంగానే వాళ్ళని విడగొట్టేలా ఉన్నావు. మరి వాళ్ళని విడగొట్టి విడాకుల వరకు తీసుకురాకపోతే నా పేరు శకుంతలే కాదు. ఓహో, నువ్వేదో వయసు చాదస్తంతో ఏది పడితే అది మాట్లాడుతూ అవతల వాళ్ళు బాధపడేలాగా మాట జారుతున్నావు అనుకున్నా. నీ బుర్రలో ఇన్ని కుట్రలున్నాయా? శకుంతల బామా, చెప్తా. మీ ఇద్దరి భరతం పడతా.
మీరిద్దరూ ఇంత దుర్మార్గం చేస్తున్నారని అత్తయ్యకి తెలిస్తే ఇద్దరిని తన్ని తరిమేస్తారు. అత్తయ్య మీ వల్ల బాధపడకూడదని ఆవిడికి చెప్పకుండా దాస్తున్నా. కానీ నాకు తెలిసిందిగా, ఇక మీ సంగతి నేను చూస్తా. ఒరే, ఎల్లుండు మా మరదలు, అదే మీ వదిన గారి బర్త్డే. మావయ్య గారి ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. సంక్రాంతి సమయంలో కూడా మీరు మిస్ అయ్యారు. అసలు ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? బ్రదర్ రండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఈ చెడు సావాసాలన్నీ మీరు మర్చిపోతారు. థ్యాంక్స్ ఫర్ ది అడ్వైస్. వెళ్తానండి. అలాగే బ్రదర్. ప్రణయ్, ఏంటి నువ్వు తిక్కమేనా ఎక్కిందా? ఎందుకు సుధీర్తో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు? నేను తప్పుగా ఏం మాట్లాడాను ఇందు? అతన్ని చూసి జాలేసింది. పాపం కదా అని 4 మంచి మాటలు చెప్పాను అంతే. ఏంటి మంచి మాటలు? అతనే అన్ని మర్చిపోయి వర్క్ చేసుకుంటున్నాడు. నువ్వు పాత విషయాలన్నీ మాట్లాడి డిస్టర్బ్ చేస్తావేంటి? అయినా సుధీర్ తప్పు చేస్తుండడని నాకు అనిపిస్తుంది. మరి లాక్ చేసిన కారులోకి పొట్లం ఎలా వచ్చింది? ఏదో నేను పెద్ద మనసు చేసుకున్నాను కాబట్టి తప్పించుకున్నాడు. అయినా ఏటూగా కోర్టుకు రావాల్సిందే. దయచేసి ఇలా మాట్లాడకు. ఆ కేసు గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయం వేస్తుంది. నువ్వేం భయపడికిందు. రాజారావు గారి లాయర్ గారు నాకు ఏం కానివ్వరు. నిర్దోషిగా ప్రూవ్ చేస్తారు. సరే సరే, టైం అవుతుంది. బాయ్. బాయ్. మనం ఎదవైంది అవతల వాళ్ళని ఎదవం చేస్తుంటే భలే సరదాగా ఉంటుంది. పాపం సుధీర్ గాడు. హలో, 2 రోజుల్లో నా బర్త్డే గుర్తుందా? నీ బర్త్డే గుర్తుపెట్టుకోవడానికి నువ్వేం పెద్ద స్టార్వా, లేకపోతే దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తివా? ఆ మాటలు మాత్రం భారీగాని మాట్లాడుతున్నారు గాని భార్యని అసలు పట్టించుకోరా మీరు? మా నాన్న నా బర్త్డేని మా ఇంట్లో జరిపించాలనుకుంటున్నారు. మావయ్య గారేమో మా అమ్మ నాన్నలందరినీ ఇక్కడికి పిలిచి ఈ ఇంట్లోనే గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు. మరింకే, సంకలు గుద్దుకుని సెలబ్రేట్ చేసుకో. మళ్ళీ ఏంటి నీ గోల? నా గోలను ఎవరు పట్టించుకోవట్లేదనే. ఎవరు ఎంత సెలబ్రేట్ చేసినా మొగుడనేవాడు భార్య బర్త్డేకి స్పెషల్ గా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి కదా. అడుక్కోవాలా మేము? ఆఫీస్కి టైం అవుతుంది, నోరు మూసుకొని ఎక్కు. నేనెక్కను. ఏ చిరాకు పెట్టుకో, ఎక్కు. మీరు నా బర్త్డేకి ఏమిస్తారో చెప్పండి. ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నువ్వు అడుక్కున్నా, బ్రతిమాలుకున్నా, చివరికి కాళ్ళా వేళ్లా పడి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినా నేను బర్త్డే గిఫ్ట్ కాదు కదా విషెస్ కూడా చెప్పను. ఎందుకు చెప్పరు? ఎందుకు గిఫ్ట్ ఇవ్వరు? అసలు నీ బర్త్డేని నిజమైన బర్త్డే అని ఎవరు నమ్ముతాడిక్కడ? అదేంటది? నేను పుట్టలేదంటారా? నువ్వు పుట్టావు, కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ నిజమని నాకేంటి నమ్మకం? కావాలంటే చూడండి, నా ఆధార్ కార్డులో ఉన్నాయి. హ, అవన్నీ తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు, దొంగ డేట్ ఆఫ్ బర్త్లు అయి ఉంటాయి. దొంగ డేట్ ఆఫ్ బర్తా? అవును, అన్నీ నీవి దొంగ ఏడుపులు, దొంగ నాటకాలు ఇవే కదా. ఆ రకంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా దొంగ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటుంది. ఇలా దొంగ నాటకాలు ఆడే వాళ్ళకి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు ఉండవని నాకు గట్టి నమ్మకం. మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మాట్లాడుతున్నా, నోరు మూసుకొని ఎక్కు, లేదంటే వదిలేసి వెళ్ళిపోతా. ఏంటి, వెళ్తారా? ఏ ఎక్కితే లోపలికెక్కు, లేదంటే కాల్ తీసి డోర్ వెయ్యి, నేను వెళ్తాను. వెళ్ళండి, చూస్తా. ఇదిగో కార్ తీస్తా, కారు కింద పడి నలిగిపోతుంది. దుర్మార్గుడా, నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వమంటే నా కాలు విరగొట్టాలని ప్లాన్ చేస్తావా? ఇదిగో ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నీ టార్చర్ ఏంటి నాకు? మొసలి కన్నీళ్లు కార్చి ఇన్నాళ్ళు నన్ను ఎదవం చేసావు. మళ్ళీ నీకో బర్త్డే, దానికో సెలబ్రేషను, నేను గిఫ్ట్ ఇవ్వాలనే ఎక్స్పెక్టేషను. ఇవేవీ కుదరవు. నోరు మూసుకుని వస్తే రా, లేకపోతే లేదు. సరే సరే, వస్తానులేండి. మీలాంటి మొండు మొగుడినిచ్చాడు కదా ఆ దేవుడు. ఆహా, ఈవిడ చూపు మొత్తం మన మీదే ఉంటుంది. ఇప్పుడు చెప్తా. ఏ ఏంటి ఆలోచిస్తున్నావు? ఎక్కు. వస్తున్నా అండి. అయ్యో, అబ్బా, ఏంటి మీరు ఎక్కుతుంటే
నేనేం చేయలేదు కదా తన్ని, ఎందుకు ఇలా చేస్తుంది? అవ్వా కారెక్కేటప్పుడు కూడా సరసాలా మీకు? మీ జిమ్మడిపోను. మీరు బుద్ధిగా ఉండాలి. ఇలా చేస్తే నేను రాను. ఏంటి కారులో ఇదంతా? నేనేం చేశాను? ఏం చేయడం ఏంటి? కాస్తైనా ఉండాలి. చుట్టూ జనాలు మనల్ని చూస్తూ ఉంటారనే ఇది కూడా లేదు మీకు. అన్నట్టు మధు బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. తనకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో ఏమివ్వాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. మధుకి ఏమిస్తే బాగుంటుందో మీరేమైనా సలహా ఇవ్వగలరా? వదినకి మా అన్నయ్య కంటే మంచి గిఫ్ట్ మరొకటి ఉండదు. మనం ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అది మన తృప్తి కోసమే, కానీ ఆ గిఫ్ట్ అన్నయ్య కంటే గొప్పదవ్వదు. ఎందుకంటే మా అన్నయ్య అంత గొప్పవాడు. మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి, మీ నాన్నగారు ఇలా అవ్వడానికి అన్నింటికీ కారణం నేనే అని మధుకి చెప్పేద్దామనుకుంటున్నాను. ఏంటండి, మా అన్నయ్య గొప్పవాడని చెప్తే అలా ఆలోచిస్తూ ఉండిపోయారు? ఆ, నిజంగానే మీ అన్నయ్య గొప్పవారు. ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటున్నాను. చివరికి మన బ్రతుకు ఇలా తగలడింది. నన్ను కన్న దుర్మార్గురాలు ఫోన్ చేస్తుంది ఎందుకో. హలో. ఒరే ఏం చేస్తున్నావురా? ఆ గాడిదలు కాస్తున్నా. ఒరే అడ్డగాడిదా, ఆ సమాధానం ఏంట్రా? మరి ఆఫీసులో ఇక్కడ నేనేం పని చేస్తుంటాను? టీ కాఫీలు మోసుకోవడాలు, కడుక్కోడాలు, తుడుచుకోవడాలు తప్ప. ఎందుకు ఫోన్ చేసావు అది చెప్పు. ఒరే ఆ నందు మధు ఆఫీసులో ఎలా ఉన్నారా? ఎలాగుంటామేంటి, ఎప్పట్లాగే ఉన్నారు. అది కాదురా, వాళ్ళిద్దరి వాళ్ళకం చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయినట్టే అనిపిస్తుంది. ఆ? నువ్వేమనుకుంటున్నావో సూటిగా చెప్పు. పరిస్థితి చేయి దాటిపోవడం ఏంటి? ఒరే మీ అక్క ప్రాణాలకి తెగించి పైనుంచి దూకి వాళ్ళిద్దరికీ 6 నెలల వరకు శోభన ముహూర్తం లేకుండా చేసింది. కానీ వాళ్ళిద్దరి వాళ్ళకం చూస్తుంటే హద్దులు దాటి ముద్దు ముచ్చట్ల వరకు వచ్చేసినట్టుందిరా. ఒరే నాకెందుకో కంగారేస్తుందిరా. ఒరే ఒకసారి వాళ్ళ మీద కన్నేసి వాళ్ళెలా ఉన్నారో ఏంటో అన్నీ నాకు వివరంగా చెప్పు. ఏహే, నువ్వు నీ పిచ్చి అనుమానాలు అలాగే ఉండదులే. రే నీకేం తెలుసురా, అంతా కళ్ళారా చూసిన దాన్ని నేనైతే. ఆ? నువ్వు కళ్ళారా చూడడమేంటే చండాలంగా? రే చి కర్మ. పొద్దున్న వాళ్ళ గదిలోకి వెళ్తుంటే వాళ్ళ ముద్దు ముచ్చట్లు శృతి మించిపోయి నానా యాగి చేస్తున్నారు. పొద్దున్న ఆఫీస్కి బయలుదేరేటప్పుడు కూడా ఒకటే సరసాలు. చూడ్డానికే ఎలబరం వచ్చేస్తుంది. అవునా? అవునరా, వాళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్లారో ఏంటో ఒక కంట కనిపెడుతూ ఉండు. వాళ్ళిద్దరినీ దగ్గర కానీకూడదురా. అలాగేలే, పరిస్థితి ఏంటో చూస్తాను. ఈయన అసలు సంపుకి ఏం చెప్పినట్టు, తను ఎందుకు మంత్రించినట్టు ఏదడిగినా ఒకటే డైలాగ్ చెప్తుందో అస్సలు అర్థం కావడం లేదు. ఈయన ఏం చెప్పాడో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏంటి? ఏయ్, ఏయ్, ఏంటిది? హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఏయ్, ఏంటిది?
వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో. హ్యాండ్సమ్ గా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఇంకా పనేం చూస్తాను, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలు. కాఫీ సార్. వెళ్ళు అక్కడ పెట్టి వెళ్ళు. జనరల్ గానే మీరు హ్యాండ్సమ్. వదినా వదినా ఏం చేస్తున్నారు? ఏం లేదు వదినా, ఇల్లు శుభ్రం చేస్తుంటే పొరపాటున కింద పడిపోయింది. తీసి పెడుతున్నప్పుడు ఇందులో నుంచి ఏదో ఆకులు నలుగుతున్నట్టు ఒక చప్పుడు వినపడుతుంది. ఇందులో ముడుపుగా చెరుకు బెల్లం ఉందన్నారు కదా, మరి అంత బరువుగా లేదు. పైగా ఏదో ఆకుల శబ్దం వినపడుతుంది. ఏముందా అని ఆసక్తిగా చూస్తున్నాను. అదేంటి వదినా, ఒకసారి ముడుపు కట్టాక మళ్ళీ దేవుడికి సమర్పించేంత వరకు ముడుపు విప్పదీయకూడదు కదా. మీరిలా చేస్తే ఎలాగా? ఇది మొక్కుబడి కదా. సారీ వదినా, ఏదో అనాలోచితంగా చేసేశాను. మరేం పర్లేదు, ఇటివ్వండి. రమణి, రమణి, ఇలా రా. వస్తున్నానండి. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టయింది పరిస్థితి. నేను రావడం కాస్త లేట్ అయ్యింటే ఇందులో ఉన్న దారుణం ఆ మహాతల్లి కంట పడేది. అమ్మో, ఏంటండి? అమ్మాయి బర్త్డే ఇక్కడే చేద్దాం అనుకుంటే కుదిరేలా లేదోయ్. రాజా ఫోన్ చేశాడు, అమ్మాయి బర్త్డే అక్కడే చేయాలంటున్నాడు. అదేంటండి, ఇక్కడ మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటేను. మనం ఇక్కడ ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటున్న ఉద్దేశంతోనే చేస్తున్న ఏర్పాట్లన్నీ ఎక్కడవక్కడ ఆపేసి అందరం కలిసి ఇక్కడికి వచ్చేయండి రా అని ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళనే ఇక్కడికి పిలిపించొచ్చు కదండి. అదేంటండి అన్నయ్య ఎలా చేస్తున్నారు? ఇదే మాట నేను అడిగాను అయ్యి.
వాడేమన్నాడో తెలుసా? ఇన్నాళ్ళు నీ కూతురికి మీ ఇంట్లోనే పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీ కూతురు మా ఇంటి కోడలు. పెళ్ళయిన తర్వాత తొలి పుట్టినరోజు అత్తగారింట్లో గొప్పగా జరిపించాలనుకుంటున్నాము. మారు మాట్లాడకుండా అందరూ వచ్చేయండి అంటున్నాడు. వాడు మాటలతో నా నోరు మూయించేశాడు. ఏం చేయాలో చెప్పు? అందరం కలిసి అక్కడికే వెళ్ళాలి. అలాగేనండి. దానికి ఇక్కడ కంటే అక్కడే పండుగ బాగా జరుగుతుంది. అలాగే అత్తయ్యకి ఈ విషయం చెప్తాను. ఆవిడ రేపటికి వంట ప్రోగ్రాంలు మొదలుపెట్టి పిండి వంటలన్నింటికీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య, రే ఆగు, ఏంట్రా ఇది? అందరూ చూస్తుండగా కాలు తిమ్మిరెక్కేసిందంటమ్మమ్మ. ఏం చేయమంటావు మరి? తప్పదు కదా, భార్య అంటే మోయాల్సి వస్తుంది. ఏంటి బామ్మా, తాతయ్య గారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా మోయలేదా? ఆ మా కాలంలో ఇలాంటి వ్యవహారాలేవీ లేవమ్మా. మరీ బరిదెగించేస్తున్నారు. ఆ తమరి జీవితంలో జరగని ముచ్చట్లు మా జీవితంలో జరుగుతూ ఉంటే అది చూస్తూ మీ కడుపు కాలిపోతుంది. కాల్చుకోండి, కాల్చుకోండి. ఏంటి నువ్వు మా అమ్మమ్మతో? సరదాగా ఆట పట్టిస్తే వాళ్ళకి కాస్త టైం పాస్ అవుతుంది. అందుకే నేను అలా అన్నాను. మనం ఇలా ఉండడం చూసి మీ అమ్మమ్మ ముచ్చట పడాలి గాని కడుపు కాల్చుకుంటుందేంటి? అదేం లేదు, వాళ్ళకు కొంచెం పద్ధతులు పాడు ఉంటాయి. దాన్ని ఫాలో అవ్వాలి కదా. నేను నిన్ను తప్పక మోస్తున్నాను, లేకపోతే ఎందుకు మోస్తాను? అవునా? సర్లేండి, ఏమైనా మీరు చాలా మంచోళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నేను హాల్ దాకా మోసుకురమ్మని చెప్పాను. మీరేమో మెట్లెక్కి పైకి కూడా తీసుకొచ్చేశారు. అవును, దిగు దిగు. పర్లేదు, రూమ్ దాకా పోయండి. ఒరే నికృష్టుడా, వచ్చి రాగానే నన్ను తిడుతున్నావేంటే? నువ్వు ఆఫీసులో ఉండి ఊడబీకిందేంట్రా? వాళ్ళిద్దరూ బాగా రాసుకు పూసుకు తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చేలాగా ఏదో ఒకటి చేయలేకపోయావా? ఆ, నీ గోల నీది, నా గోల నాది. విడదీయటం అంటే అంత సులువు అనుకుంటున్నావా నువ్వు? వాళ్ళు ఆల్రెడీ లక్క బంగారంలాగా కలిసిపోయారు. అయినా వచ్చి రాగానే నా మీద విరుచుకుపడుతున్నావు. అంతలా ఇప్పుడేమైపోయిందని? ఏమైందా? ఆ, నా కళ్ళ ముందే దాన్ని రెండు చేతులతో ఇలాగా హీరో హీరోయిన్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడ్రా. ఆ? కడుపు రగిలిపోతుంది. ఏం చేస్తాం? నీ కడుపు రగిలించాలని ఆ దేవుడు రాసి పెట్టినట్టున్నాడు. రగల్ని రగల్ని నేనేం చేయలేను. నువ్వు కొడుకువారా కొరివివి? ఆ? అది పెట్టే టైం ఇంకా ఉందిలే. ఆ. రేయ్! వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏయ్, పడుకొని గంట కూడా అవ్వలేదు, ఈ వేళ అలారం ఏంటే? లేక మధు అక్కకి విషెస్ చెప్దాము. ఇంకొక 5 నిమిషాలు 12 కాబోతుంది. అందుకని 5 నిమిషాల ముందే అలారం పెట్టాను. ఏయ్, ఈ టైంలో ఫోన్ చేసి విష్ చేయడం ఏంటే? నోరు మూసుకొని పడుకో. అదేంటది? ఫస్ట్ విషెస్ మనమే చెప్పాలి 12ంటికి. ఇక్కడుంటే ఎంత హంగామా చేసేదో. ఆవిడ గారు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే విషెస్ చెప్పద్దా? ఒసే మొద్దు, నువ్వు నోరు మూసుకొని పడుకో. ప్రతిదీ గొడవే నీకు. నేనేం గొడవ చేశాను? అక్కకి విషెస్ చెప్దాం అంటున్నా. ఇదిగో టైం అవుతుంది, ఇంకా 1 మినిటే ఉంది. ఏ అక్క, నువ్వు నోరు మూసుకొని పడుకో. ఇప్పుడేం వద్దు, పొద్దున్నే చెప్దాం విషెస్. అక్క చెప్పనివ్వక్క. ఒసే మొద్దు, నీకు బొత్తిగా బుర్రుండదు. మధుకి పెళ్ళాక తొలి బర్త్డే మొదటి విశేష్ వాళ్ళ ఆయన చెప్పాలని తనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాగే భార్యకి
తనకి విషెస్ ఫస్ట్ చెప్పాలని భర్తకి ఉంటుంది. ఇవన్నీ నీకు అర్థం కాదే. నువ్వు నోరు మూసుకొని పడుకో. ఇదంతా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చిన మొగుడు ఎక్కువైపోయాడా? సొంత అక్క చెల్లెల కంటే నువ్వు దీర్ఘాలు తీసావంటే ముక్కు మీద ఒకటిస్తా. పడుకో నోరు మూసుకొని. అది కాదే అక్క, పెళ్ళై మొగుడు వచ్చేస్తే వాళ్ళదే రాజ్యమా? నిన్నటి వరకు నువ్వా నేనా అని ఫస్ట్ విషెస్ మనమిద్దరమే కదా పోటీ పడి మరీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు మధ్యలో బావగారు ఏంటక్క? ఏమక్కర్లేదు, నేను చెప్తాను. నోరు మూసుకొని పడుకో. పో. అక్క హ్యాపీ బర్త్డేనే, ఇది చెప్పనివ్వట్లేదు నీకు. హోసేపిచ్చి మొద్దు. ఇక్కడ నుంచి అరుచి చెప్పినంత మాత్రాన మధుకి వినబడుతుందా ఏంటి? ఆ వినపడుతుంది. నేను మనసులో ఉంటే ఖచ్చితంగా వినపడుతుంది. ఈ పాటికి లేచి కూర్చొని ఉంటుంది చూడు. మధు, ఈ డ్రెస్ లో చాలా అద్భుతంగా ఉన్నావు. థ్యాంక్స్ అత్తయ్య. ఇదిగోండి, ముందు అమ్మాయితోటి కేక్ కట్ చేయిద్దాం. మధు పదమ్మా, కేక్ కట్ చేద్దు గాని. మావయ్య ఒక్క నిమిషం. గత ఏడాది వరకు నా పుట్టినరోజుని మా ఇంట్లో అమ్మా నాన్న వాళ్లతో ఎంతో సింపుల్ గా సరదాగా చేసుకునేదాన్ని. కానీ ఇవాళ మీరు చాలా హడావిడి చేస్తున్నారు. నర్వస్ గా ఉంది. ఏంటమ్మా నీకు నర్వసా? 100 మంది ఎదురుగా ఉన్నా ఒంటి చేత్తో పోరాడే ధైర్యవంతురాలివి, నీకు నర్వస్ ఏంటమ్మా? అంటే మీరిలా అందరినీ పిలిచి నా బర్త్డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తుంటే ఏదో ఇబ్బందిగా అదోలా ఉంది మామయ్య. ఒక్క నిమిషం. ప్రతి సంవత్సరం ముందు అమ్మ చేత్తో పూజ చేయించుకొని అలివేలితో అక్షింతలు వేయించుకొని అమ్మ చేసిన రవ్వ కేసరి తిని ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. మొదట ఆ పని కానిచ్చేద్దాం. నేను చెప్పలేదు, అసలు ఈ రాక్షసి ఎంత గొప్పింటి కోడలైనా కొన్ని విషయాల్లో అస్సలు మారదు. అందుకేగా మరి రవ్వకేసరి చేసి పట్టుకొచ్చింది. ఏమిటే ఇంకా నిలబడి ఉన్నావు? వెళ్ళి పూజ చేసి హారతిచ్చి అక్షంతలు పట్టరా. రామదు. ఇది తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. ఏంటి అలా చూస్తున్నారు? మధు గారి వాళ్ళ ఫ్యామిలీ చాలా గమ్మత్తుగాను ఇంట్రెస్టింగ్ గాను ఉన్నారు. వాళ్ళు సరదాగా సంతోషంగా కనిపిస్తున్నారు. చూడ ముచ్చటేస్తుంది. అవును, కల్మషం లేని మనుషులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్ళెప్పుడూ సంతోషంగానే ఉండాలి. వెళ్ళి అమ్మాయిని ఆశీర్వదించు. అమ్మా మధు, ముందు మీ అమ్మా నాన్న పాదాలకి నమస్కారం చేసుకో అమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. మీ అత్త మామగారుల ఆశీర్వాదం తీసుకో.
లేదు లేదమ్మా, ముందు మీకే. అలా కాదు బాబు, ముందు అత్తగారు మామగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సరే అలివేని, నువ్వు చెప్పినట్టే చేస్తా. వందేళ్లు చల్లగా ఉండాలమ్మా. నువ్వు ఆశీర్వదించవే. శకుంతలమ్మగారి ఆశీర్వాదం తీసుకో. శకుంతలమ్మ గారిది ప్రత్యేకమైన ఆశీర్వాదం నేను తీసుకుంటాను కదా. ముందు నువ్వు ఆశీర్వదించు. ఆ, ఏంటిది మాట నొక్కి వక్కాణిస్తున్నట్టు మాట్లాడుతుంది? ఇదేం దిప్పిపోవడం లేదుగా. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. శకుంతల బామ్మగారు, మీరు నోరారా మంచి పలుకులు పలుకుతారు. మనసారా నేను మా ఆయన బాగుండాలని దీవించండి. నాదే ఉందమ్మా, అంతా దేవుడి దయ. వందేళ్లు చల్లగా ఉండమ్మా. అప్రయత్నంగానే అన్న మంచి మాట అన్నారు. అంతా దేవుడి దయ. ఏదైనా మనకు ఆ దేవుడి ఆశీస్సులే కదా ముఖ్యం. ఏంటిది ఏదో తేడాగా మాట్లాడుతుంది? రమణి,